ఈరోజు అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ గా పేరున్న భోగాపూర్ ఎయిర్పోర్ట్ పరిశీలించారు. మాధవ్ గారు చాలా ముఖ్యంగా ఉత్తరాంధ్ర సంబంధించిన అన్ని వెనుకపాటు అనే మాట తొలగిపోతుంది. శ్రీకాకుళం విజయనగరం సంబంధించిన విశేషమైన ప్రాధాన్యత ఈ యొక్క ఎయిర్పోర్ట్ ద్వారా రాబోతుంది. అనేక రకాల కొత్త పారిశ్రామిక వాడలు, అలాగే అనేక రకాల ఏదైతే చేనేత మన హస్తకళలకి, అలాగే వ్యవసాయానికి సంబంధించిన వాటికి ప్రోత్సాహాలు కూడా లభించబోతున్నాయి. ఉత్తరాంధ్ర సంబంధించిన పూర్తి స్థాయిలో సాగు, అలాగే తాగునీరు రాబోతుంది. ఆ విధంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఫేజ్ 1, ఫేజ్ 2 నిర్మాణం కాబోతుంది. పోలవరం నీళ్లు ఆగస్టులో మన యొక్క అనకాపల్లి నేల తడవబోతుంది. ఇవన్నీ కూడా విశేషాలు. దాంతోపాటు మన భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం కావటం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ రావటం, అలాగే ఇంటర్నేషనల్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడే చెక్-ఇన్ చేసుకొని ఇక్కడే ఇమిగ్రేషన్ పూర్తి చేసుకొని వెళ్లే విధంగా అవకాశం కల్పించడం, ఇవన్నీ కూడా విశేషంగా భావిస్తున్నాం. తద్వారా ఈ ప్రాంతం మరింత నవ్వుతో భవిష్యత్ అనే విధంగా డెవలప్ కాబోతుంది. దానికి భోగాపురమే గేట్వేగా మారబోతుంది. ఓకే సార్, ఒక కార్గో టెర్మినల్ మీరు చూసారు కదా, ఇది ఒక రకంగా ఉత్తరాంధ్ర ప్రోడక్ట్స్, ఎస్పెషల్లీ వైజాగ్ సంబంధించి మత్స్య సంపద కావచ్చు, లేకపోతే అరకు పాడేరు ఇట్లాంటి సంపద ఇమీడియట్గా ఎక్స్పోర్ట్ అవ్వడానికి తప్పనిసరిగా ఇక్కడ కార్గో టెర్మినల్ ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ అవుతుంది. ఇంకా దాని స్ట్రెంత్ పెంచాలని చెప్పి అనుకుంటున్నాం. కార్గో టెర్మినల్ వస్తే ఆక్వా వాళ్ళకి చాలా వెసులుబాటు ఉంటే డైరెక్ట్ ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ పండించే క్యాష్యూ నట్ కానీ మిగతా ఏవైతే వాటికి కూడా విశేషమైన అవకాశం ఉంటుంది. శ్రీకాకుళం సంబంధించిన మందస, బారువాయి ప్రాంతంలో కొబ్బరికి కూడా మంచి ప్రాముఖ్యత ఇస్తుందని మా భావన. అలాగే మన ప్రాంతంలో వెట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇక్కడ మొగులు పువ్వులు చాలా విశేషమైంది. మొగులు పువ్వులు బయట ప్రాంతాలకి ఎక్స్పోర్ట్ అవ్వడం కెవడా పై మీదట అవుతుంది, కానీ దురదృష్టంగా అది జరగటం లేదు. అది కూడా జరగడానికి కొత్త అవకాశాలు అయితే లభించబోతున్నాయి. ఇది ఆ ఎయిర్పోర్ట్ ద్వారా జరుగుతుంది. ఆ విధంగా మన ప్రాంతాలకు సంబంధించిన ఉత్పత్తులన్నీ ప్రపంచం అంతా వెళ్ళడానికి అవకాశం పడుతుంది. మరోవైపు ప్రైమ్ మినిస్టర్ గారు 1వ తేదీన రాబోతున్నారు. ఇది రకంగా ఉత్తరాంధ్రకి అంటే ఒక తలమాని, దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు ముఖ్యంగా దింసా నృత్యంతో ఆయన స్వాగతం పలకాలనుకున్నారు. వరల్డ్ రికార్డ్ 13,000 మంది గిరిజన బాలబాలికలతో ఇవాళ దింసా నృత్యం చేయడంతో పాటు మన బొబ్బిలి వీణా నాదంతో స్వాగతం పలకాలని, అలాగే దీంతో పాటు మన ప్రాంతానికి సంబంధించిన అరకు కాఫీని ఇచ్చారని, ఆ విధంగా అనేక రకాల విశేషాలతో ఆయన యొక్క స్వాగతం ఉండబోతుంది. 3 లక్షల మంది ఆయన స్వాగతం పలకడానికి సిద్ధమయ్యారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు అందరు ఎమ్మెల్యేలు అలాగే అధికారులు కూడా చేయబోతున్నారు. వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఈ యొక్క ఏర్పాట్లు కూడా చేస్తాం. దానికి సంబంధించిన రోడ్డు నిర్మాణం కానీ ఎక్కడెక్కడ భోజన సదుపాయం కలిగించాలి అనే విశేషాలతో ఈ యొక్క నిర్మాణం జరుగుతుంది. మేము అన్నిటి పరిశీలించాలి. ప్రస్తుతం దానికి ఆలోచించాల్సిన అప్రస్తుతం మా భావన. ఆ యొక్క ఆలోచన కూడా త్వరలో అక్కడ డొమెస్టిక్ ప్రైవేట్ ప్లేన్స్ దిగడానికి అవకాశం ఉండాలని చెప్పి అనుకుంటున్నాం. ఆ విధంగా ఉంటుందని భావిస్తున్నాం. ప్రైవేట్ ఎయిర్ప్లేన్స్ ఇది ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పరిశీలించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది కీలకంగా మారుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. 7% తిరుపతిలో రామచంద్రరావు, ఆర్టీవీ, భోగాపురం ఎయిర్పోర్ట్.